కృప ఆయన అంటాడు మనకు చూపిస్తానంటున్నాడు. సమ్మతించిన మాట మీరు వినిన ఎడల సమ్మతించడం అంటే ఏంటంటే అంగీకరించడం, ఒబే, ఒప్పుకోవడమే. చిత్తం మహాప్రభు, చిత్తం నా యజమానుడా. బాలుడైన సమయంలో దేవుడి దగ్గర దేవుడు పిలుపు వచ్చినప్పుడు ఏమంటున్నాడు? ఏలి అంటాడు 2 సార్లు 3 సార్లు వచ్చినప్పుడు, ఆ తర్వాత అన్నాడు ఈసారి వస్తే చిత్తం నా ఏలిన మాట. ఆ మాట చెప్పమంటే ఆ మాట ఎంత ఇదిగా ఉందో తెలుసా? ఎస్ ఐఎమ్ లార్డ్, ఐఎమ్ సరెండర్. నేను నీ చిత్తం చెప్పు బ్రహ్మ. ఆ చిత్తం నెరవేర్చడానికి ఈరోజు నేను చెప్తున్నాను కదా. ఆయన వాక్యానికి విధేయులు అవుతాం. దేవుడు మాటలు ఇదే, అందరితో దేవుడు మాట్లాడాడు, వాక్యం ద్వారా మాట్లాడుతాడు. నా సేవకుని నోటి మాటలు రూఢిపరుస్తానని చెప్పినటువంటి దేవుడు మాట ఇది. మనం ఒబే అయితే నేను చెప్తున్నాను, నా మాట సమ్మతించిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను మిమ్మల్ని నేనేం చేస్తాను, అనుభవింపుతాను. స్తోత్రం చెప్పండి. మనం కాదు, మన తరాలు, మన బిడ్డలు దేవునికి మహిమ కలిగి ఉంటారు. డాక్టర్ కొరకు డాక్టర్ అయిపోతారు, ఇంజనీర్ కొరకు ఇంజనీర్ అయిపోతారు. ఏమండి లేదమ్మా? డాక్టర్ కొరకు డాక్టర్లు అయిపోతారు, ఇంజనీర్ కొరకు ఇంజనీర్లు అయిపోతారు, టీచర్ కొరకు టీచర్లు అయిపోతారు. మరి పాస్టర్ కొరకు పాస్టర్ అవ్వాలి లేదా? నేను ఇంజనీర్ అవుతాను, నేను చదువు నేను రాను. మెడల్ వచ్చి తీసుకొస్తాడు. స్తోత్రం చేస్తాడు. హల్లెలూయా. ఏ లోకంలో ఉన్నాడికి ఒక రూల్, మాకు ఒక రూల్. ఏమన్నా మాకు నువ్వే చేస్తావు? ఏం చేస్తావు చెప్పు. వీడియో చేసి ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళదా? వెళ్ళొద్దు, ఎక్కడ ఉంది? స్తోత్రం చెప్పు. అంతకంటే గొప్ప పని ఇవ్వట్లేదు. నేను చెప్తున్నాను, 2 లక్షల ఉద్యోగం వదిలిపెట్టి వచ్చాను, దాంట్లో రుచి అద్భుతంగా పోషిస్తున్నాడు నన్ను. తెలుసా ఎంత జనాలు ఎలా నిలబెట్టి అయ్యారు మీకు తెలుసా? ఆ ఊర్లోని ప్రెసిడెంట్ ఎవరికి లెక్క చేయడు, ఎలా మాట్లాడు. కానీ నేను వెళ్తే నమస్కారం అండి అయ్యారు. ఎంత భాగ్యం అండి నిజంగా. పుట్టికి గతి లేని తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. అందరు గొప్ప గొప్ప లెక్క చేయలేని మనం వెళ్తే వాళ్ళు లేచి